మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రములు. ఈ దినము సహితం నీ స్వాధీనములో పెట్టుకొని మమ్ములను నీ సన్నిధికి నడిపించావు. నడిపించిన వాడు నీవే, దర్శించుచున్నవాడు నీవే. ఈ సమయములో మాట్లాడుటకు దిగివచ్చి నీ మాట చేత మమ్ములను బలపరుస్తున్నటువంటి వాడువు నీవే. దేవా, ఈ బలము, ఈ సిద్ధపాటు అన్నీ నీ రాకడ కొరకే మేము ఎదురు చూచుటకు ప్రయోజకరములై ఉన్నాయి. కాబట్టి నా తండ్రి, నీ సన్నిధిలో పాల్గొన్నవారు ఏ ఒక్కరు కూడా నీ రాకడకు దూరం కాకూడదు. ప్రతి ఒక్కరు కూడా మెలకువ ఉండగలిగే, మెలకుగా ఉంచే నీ మాటలు వినడానికి సిద్ధంగా మేమున్నాం. కనుక నా తండ్రి, మమ్ములను దర్శించి మాట్లాడండి. నీ వాక్యము ద్వారా మాలో ఉన్న లోపాలు వెతికి పట్టుకొని వాటన్నిటి నుండి విడిపించి, అయ్యా, మేమందరము కూడా సంపూర్ణమైన పరిశుద్ధులుగా నీ దృష్టికి మేము కనపడినట్లు మాకు సహాయమును దయచేయమని మీ పాదాలకు మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పల్లవి శరణాన్ని పాడుకుందాం. థ్యాంక్ యూ జీసస్. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. నమ్మదగిన వడే నలు దిశలా నెమ్మది కలుగ చేయువడే, నమ్మదగిన వడే నలు దిశలా నెమ్మది కలుగ చేయువడే. నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినడే, నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినడే. నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి.
సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండము 18వ అధ్యాయము 17 నుండి 19 వరకు 3 వచనాలు మనం చదువుకుందాం. అందుకు మోషే మామ అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు. రెండు అక్షరాలకు ఆగకూడదు. నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు. ఈ పని నీకు మిక్కిలి భారం. అది నీవు ఒక్కడవే చేయచాలవు. కాబట్టి నా మాట వినుము. నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. నీకు ఒక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడైయుండును. దేవుడు నీకు తోడై ఉంటాడు. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉంటావు. వారి వాక్యములు దేవుని యొద్దకు తీసుకుని వస్తారు అని వాక్యము సెలవిస్తుంది. ఇందులో మనము మనసు పెట్టవలసినటువంటి మాట ఆలోచించుము. ఆలోచన పెట్టాలి. ఆలోచన, దేవుని ఆలోచన గొప్పది. దేవుని ఆలోచన గొప్పది. మనిషి ఆలోచన సాధారణమైన ఆలోచన. మనుషుల యొక్క ఆలోచన సాధారణమైన ఆలోచనలు. దేవుని ఆలోచనలు అసాధారణమైన ఆలోచనలు. రెండిటికి డిఫరెన్స్ ఉంది. మనిషి తన యొక్క సంకుచితములో నుండి, తనకు కలిగిన తలంపుల్లో నుండి, తనకు కలిగిన ఎబిలిటీలో నుండి ఆ పరిధిలోనే ఆలోచన చేస్తాడు. దేవుడు పరిధులకు మించినవాడు. నీ ఆలోచన పరిధులకు మించినవాడాయన. సమస్తము ఎరిగినటువంటి వాడు. కాబట్టి ఆయన ఆలోచన ఎటువంటిది అంటే అసాధారణమైన, అంటే సాధారణమైనది కాదు. అసాధారణమైనదంటే ఆయన ఆలోచనను కనిపెట్టగలిగేవారు ఎవరు లేరు. ఆయన ఆలోచనను ఎరిగిన వారు ఎవ్వరూ లేరు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆయన ఆలోచనను తీసుకోవాలి. ఆయన దగ్గర ఆలోచన చేయాలి. నీవు మొర్రపెట్టము. నీ మొర్రలకు చెవియొగ్గెదను. గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియచేస్తా. అది దేవుని ఆలోచన. దేవుని సన్నిధికి వస్తే నీ ఆలోచనలు మారిపోతాయి, నీ తలంపులు మారిపోతాయి. అలా మార్చేస్తాడు దేవుడు. నీవు కలిగిన తలంపులో అలాగే వెళితే నీవు మార్పు చెందిన బిడ్డవుగా ఉండలేదు. దేవుని సన్నిధికి వచ్చిన వారు ఎవరైనా సరే వారి వారి ఆలోచనలతో ఎలాగ వచ్చినా తిరిగి వెళ్ళేటప్పుడు నీ ఆలోచన మార్పుని తీసుకువచ్చి పంపిస్తాడు. ఆ ఆలోచన ఎటువంటిదంటే దేవుని ఆలోచన అసాధారణమైన ఆలోచన. మనకు మించిన, లోకమునకు మించిన ఆలోచన. మనిషి ఆలోచనలో
మనిషి ఆలోచనలు నలుగుడు ఉంటుంది. మనిషి ఆలోచనలు ఉద్రేకాలు ఉంటాయి. మనుషుల ఆలోచనలు పగలుంటాయి. మనుషుల ఆలోచనలో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. కానీ దేవుని ఆలోచనే స్థిరమైంది, అసాధారణమైనది, స్థిరమైనది. ఆయన ఆలోచన ప్రతి ఒక్కరిని కూడా విడిపిస్తుంది, విడిపించి స్థిరపరుస్తుంది. స్థిరత్వం అనగా వేరే వేరే వాటిల్లో కాదు, దేవుని ఆలోచనలోకి తీసుకుని వచ్చి ఆయన ఆలోచనలో నిన్ను స్థిరపరుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మనమందరము కూడా మార్పు చెందిన చిన్న బిడ్డల వంటి వారు కావాలని ప్రభు చెప్పాడు. మార్పు చెందిన చిన్న బిడ్డల వంటి వారుగా మీరుండాలి. అటువంటి వారిని నా యొద్దకు రానివ్వండి, వారిని ఆటంకపరచకండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన బోధలో మనం వింటుంటాం. కనుక ఆయన ఎవరిని రాణిస్తాడు ఆయన యొద్దకంటే, చిన్న పిల్లల మనస్తత్వం, చిన్న పిల్లల ఆలోచనలు కలిగినటువంటి వారు ఎవరైతే ఆయన దృష్టికి కనబడతారో అట్టి వారందరి దగ్గరికి పిలుస్తాడట. ఆయన ఆలోచనిచ్చి వారిని బలపరుస్తాడట. ఆయన ఆలోచనిచ్చి నడిపిస్తాడట, బ్రతికిస్తాడట. ఆయన ఆలోచన గొప్పది. కాబట్టి మన ఆలోచనలు పరలోకపు తలంపులుగా ఉండవు. ఎంతసేపు ఇహలోక సంబంధమైన ఆలోచనలే మనకుంటుంటాయి. కానీ మార్పు చెందాలని ప్రభు చెప్తున్నాడు. మార్పు చెందాలని ప్రభు చెప్తున్నాడు. కనుక ప్రభు ఆలోచన నీకు ఎలాగుంటుందంటే, ఆయన ఆలోచనలను నడవాలనుకుంటే, ఆయన ఆలోచన ప్రకారంగా నువ్వు జీవించాలనుకుంటే నీ జీవితకాలం అంతా ఆయన నీకు తోడుండి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ విషయాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు ఈ వచనంలో. మోషే ఇశ్రాయేలీయులందరిని కూడా పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. అది తన మామయ్య అయిన యిత్రో చూసి, ఏంటిది పరిస్థితి ఎలాగుంది, ఇది సరైన పద్ధతి కాదు అనిపిస్తుంది నాకు. ఇదిగో దేవుడు నాకు ఆలోచన కలుగు చేస్తున్నాడు, ఒక్కసారి నా ఆలోచన కూడా నీవు తీసుకుంటే అది నీకు చాలా సులువుగా ఉండడమే కాకుండా దేవుడు నీకు తోడుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. నీకు తోడుగా ఉంటాడు. ఒకవేళ నీ ఆలోచన ప్రకారంగా నువ్వు వెళితే నువ్వు నలిగిపోతావు, కుమిలిపోయే పరిస్థితి వస్తుంది. ఎంతసేపు చూసినా నివారణ లేని దుఃఖమే నీకుంటుంది, బాధలే నీకుంటాయి, ఇబ్బందులే నీకుంటాయి. కాబట్టి ఇటువంటి ఆలోచన నీవు కలిగి ఉండొద్దు. నీ ఆలోచన ప్రభు ఆలోచనై ఉంటే నీవు నలిగే పరిస్థితిలో నిన్ను నలగగొట్టుటకు, లేకపోతే నలిగిపోవటానికి నిన్ను అప్పజెప్పకుండా ఆయనే వారికి నీకు మధ్యలో నిలబడి ఆలోచనిచ్చి నిన్ను నలిగిపోనివ్వకుండా, కృంగిపోనివ్వకుండా, బలహీనపడనివ్వకుండా ఆయనే నిన్నుకు తోడుగా ఉండి నీకు చక్కటి ఆలోచన ఇచ్చి నిన్ను నడిపిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ఆలోచన దేవుని ఆలోచన అయి ఉంటే దేవుడు నీకు ఎలాగుంటాడట, తోడుగా ఉంటాడట. అంటే దినమంతా ఉదయం లేచినది మొదలుకొని తిరిగి పడక మీదకి చేరుకునే వరకు
నీ ఆలోచన ఎలాగుండాలంటే దేవుని గూర్చిన ఆలోచన తప్ప ఇంకా ఏది కూడా నీలో ఉండకూడదు. నీ బ్రతుకు తెరువు కొరకు, నీ ఉద్యోగము కొరకు, నీ ప్రయాణము కొరకు, నీ ఆకలి తీర్చుకోవడానికి, నీ బలహీనతలను విడిపించటానికి తెల్లారి లేస్తే ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా నేను ఆలోచన చేస్తే నేను ఈ పరిస్థితి నుండి విడిపించుకుంటానని నువ్వు ఎన్నో రకాల ఆలోచనలతో నింపబడిపోతున్నావు. ఆ ఆలోచనలో నీకేమీ ప్రయోజనం అవ్వడం లేదు. ఆ ఆలోచనలు నిన్ను నలుగుడికి అప్పచెప్పుతున్నాయి, కానీ విడుదల కలగట్లేదు. కారణం, ఆ ఆలోచనలు నీలో పుట్టినవి నీతోనే ఉండిపోతున్నాయి. కనుక ఇక మీదట నీవు ఆలోచించే ప్రతి ఆలోచన నువ్వు ఎవరి యొద్ద నుండి తీసుకోవాలంటే దేవుని యొద్ద నుండి తీసుకోవాలి. అలా ఆలోచన తీసుకుంటే దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆ రోజంతా తోడుగా ఉంటాడు. ఆలోచనలో తప్పిపోవు. ఆలోచనలో దేవునికి విరోధంగా మారవు. ఆలోచనలో నువ్వు తప్పులు చెయ్యవు. ఆలోచనలో నీవు దేవుని సన్నిధి దూరం కావు. కారణం, నీలో ఉన్న ఆలోచన పరలోక సంబంధమైన ఆలోచన. దేవునిని ఎప్పుడు కూడా నీతో ఉంచుకొని దేవునితో నడిచే ఆలోచన. దేవుడు నీకు తోడయ్యుండి నిన్ను నడిపించే ఆలోచనలలో నీవు నడుస్తున్నావు. కనుక అసాధారణమైన ఆలోచన నిన్ను అన్నిటినీ అధిగమించేటట్టు చేస్తుంది, అన్ని గెలిచేటట్టు చేస్తుంది, అన్నిటిని గెలిచేటట్టు చేస్తుంది, అన్నిటి నుండి విడిపించేటట్టు చేస్తుంది. అయ్యో నా వల్ల కాదిక, నా పరిస్థితి అంతే, నా జీవితం బాగుపడదు అనుకునే నీ సొంత ఆలోచన వెర్రగొట్టబడాలి. వెర్రగొట్టబడితే దేవుని ఆలోచన నువ్వు తీసుకుంటే ఆయన ఆలోచన నీకు తోడుగా ఉండి, నా ఆలోచన నువ్వు కలిగి ఉంటే ఈ బాధ అనే నలుగుడు, దుఃఖం అనే నలుగుడు, వేదన అనే నలుగుడు, కరువు అనే నలుగుడు, పోరాటం అనే నలుగుడు, లోక సంబంధములో నుండి అనేక భక్తిహీనుల ద్వారా వచ్చే నలుగుడు ఇక మీదట నీ మీద ఉండదు. నీ ఆలోచన దేవుని ఆలోచనకు ఎలాగుండాలి? సమానముగా లేకపోతే ఆ దేవునికి సంబంధించిన వాక్యానుసారమైన ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. దేవుని ఆలోచనకు భిన్నముగా ఉండకూడదు. దేవుని ఆలోచన భిన్నంగా ఎప్పుడు కూడా ఉండకూడదు. ఉంటే నువ్వు తప్పనిసరిగా చిటికలో నువ్వు పడిపోయే ప్రమాదం. ఎందుకంటే దేవునికి భిన్నమైన ఆలోచనలు సమయాన్ని ఎక్కువగా ఇవ్వవు. వెంటనే దుష్టుడు పడేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అటువంటి భయంకరమైన నలుగుడులో నువ్వు ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు ఈరోజు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 28, 29 2 వచనాలను మనం చదువుకుందాం. వారు ఆలోచన లేని జనము వారిలో వివేచన లేదు. వారు జ్ఞానం తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. చాలు. 28, 29 2 వచనాలు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? వారు ఆలోచన లేని
జనము. వారిలో ఏమి లేదు. అది ఎందుకు ఆలోచన లేని జనముగా అయిపోతున్నారు ఈ రోజున? కారణం ఏంటి? లోటేంటి? ఎందుకు ఆలోచన ఉండట్లేదు ప్రభును గూర్చి? ఎందుకు ఆలోచన ఉండట్లేదు నీ ఆత్మీయ జీవితమును గురించి? ఎందుకు ఆలోచన ఉండట్లేదు ప్రభును గూర్చిన నీ కుటుంబమును గూర్చి? ఆలోచనలు ఎక్కడో తప్పిపోతున్నావు. నీ సొంత ఆలోచనలు ఎక్కడెక్కడో పరిగెడుతున్నావు. నీ సొంత ఆలోచనలో ఎక్కడో 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 తేడాలు వస్తున్నాయి. కారణం ఏంటనంటే, అలా ఆలోచించే వారిలో లోపం ఏంటదనంటే వివేచన లేనివారు. వివేచన లేకపోతే వారు ఈజీగా తప్పిపోతారు. ఆలోచన వారికి అందదు. దేవుని ఆలోచన వారికి అందదు. దేవుని ఆలోచన ప్రకారంగా వారు ఉండాలని అనుకోరు. వారి ఇష్టమైన ఆలోచనలు, వారి సొంత ఆలోచనలు, లోక సంబంధమైన ఆలోచనలు వారు పరుగులెట్టడానికి ఇష్టపడతారు. కాబట్టి అటువంటి వారు వివేచన లేని వ్యక్తులు, వివేచన లేని విశ్వాసులు. దేవుడు అలాగుండాలని కోరుకుంటున్నాడండి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అజ్ఞానులుగాను, అవివేకులుగాను, దుర్మార్గులుగాను, బలహీనులుగాను, ఎందుకు పనికిరాని వారుగాను ఉండాలని ఆయన అనుకోడు. మనమే అలా తయారవుతుంటాం. వివేచన లేకపోవడం వలన మన ఆలోచనలు కూడా తప్పిపోతాయి. దేవుని వాక్యానికి భిన్నంగా ఎప్పుడు తలంపు నీలో పుడుతుందో, ఎప్పుడు ఆలోచన విరోధంగా పుడుతుందో అప్పుడు భయంకరంగా పడిపోతావు. పడిపోవడానికి గల కారణం వివేచన, దేవుని గూర్చిన వివేచన లేదు. దేవుని సన్నిధిని గూర్చిన వివేచన లేదు. దేవుని ఆత్మను గూర్చిన వివేచన లేదు. కాబట్టి వెనకబడిపోతారు. కాబట్టి భయభక్తులు చూపరు. కాబట్టి నిర్లక్ష్య పెడతారు. దేవుని సన్నిధి అంటే, సంఘం అంటే, వాక్యం అంటే నిర్లక్ష్య పెడతారు. ప్రార్థన అంటే నిర్లక్ష్య పెడతారు. టైం అయిపోతుంది, ఆరాధన స్టార్ట్ అయిపోద్ది, తొందరగా బయలుదేరండి, రెడీ అవ్వండి. వెళదాం. పాటలే కదా అవుతాయి. వెళదాంలే, కొంచెం ఆరాధన అవుతుందేమో అంతే. వెళదాం. ఏం ఆలోచన అది? ఎవరి ఆలోచన? నీ సొంత ఆలోచన. నీవు దేవుని ఆలోచన కలిగి ఉంటే 10 గంటలకు ఇక్కడ ఉంటారు. మీరు 10 గంటలకు ఇక్కడ ఉంటారు. అది దేవుని ఆలోచన. దేవుని ఆలోచన, దేవుని ఆలోచన వివేచన ఉంటుంది. నీ ఆలోచనలో అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానములు పట్టబడ్డావు కనుక ప్రతిదీ నిర్లక్ష్యమే. కాబట్టి మనలో అవివేకము, అజ్ఞానము మనలో ఏలొద్దు. వారు ఆలోచన లేని జనము. 29వ వచనం, వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి ఏమి యోచించట మేలు? ఏం ఆలోచించాలి? ఆలోచిస్తారా? నీ కడవరి స్థితి ఏంటో ఆలోచిస్తావా? ఎండింగ్ ఎలాగుండబోతుందో, ఎలాగుండాలనుకుంటున్నావు ఆలోచన ఉందా? యేసయ్యా నీకు వందనాలు. నా బ్రతుకు దినములు లెక్కింపచేయుము, వాని వీడు గడియ
యాకు నేపుము ఇంతకాలము చుము. మైక్ సమయం నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి గడియ కూర్చుపుము ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము పొందును సమయము నిమ్ము. ఆమేన్. ఎందుకు కావాలి నీకు సమయం? అయ్యగారు కొంత టైం కావాలండి ఆలోచించుకోవడానికి. 10 గంటలకు షార్ప్గా రావాలంటే అట్లాగా కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. అయినా ట్రై చేస్తాను. ఆలోచించుకోవడం కొంచెం సమయమే. కానీ ఇప్పుడు మనం పాడిన పాటలో ఎందుకు సమయం అడుగుతున్నాడు? ఎందుకు అడుగుతున్నాడు సమయం? బ్రతుకు మార్చుకోవడానికి అది కావాలి. ప్రయత్నించటానికి కాదు, ఆలోచించటానికి, ఇంకా ఆలోచించి కూర్చోవడానికి కాదు. నీ నిర్ణయాన్ని దేవునికి తెలియజేసుకోవాలి. నీ ప్రతిష్టతను దేవునికి తెలియజేసుకోవాలి. దేవుడు నడిపిస్తున్న క్రమములో ఉండడానికి నేర్చుకోవాలి. దాని గురించి ఆలోచన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. ప్రస్తుతం బాగుంది, ఏం లోటు లేదు, అంత బాగుంది, అంత సంతోషంగా ఉంది అనుకున్న సమయములోని యేసయ్య గడియ వస్తుందేమో, ఆయన రాకడ వస్తుందేమో, నెమ్మదిగా ఉంది, ఏం పర్వాలేదు, మన కుటుంబానికి అలచడ లేదు, మన కుటుంబానికి లోటు లేదు, మన ఉద్యోగానికి ఇబ్బంది లేదు, ఇంకా సర్వీస్ చాలా ఉంది, ఇంకా చాలా నాకు వయసు ఉంది, శక్తి ఉంది, బలం ఉంది, బలగం ఉంది, అన్నీ ఉన్నాయి అని అలాగా ఆలోచిస్తున్నారా? యేసయ్యా నువ్వు ఎప్పుడొస్తావో తెలియదు, సమయము లేదు కనుక నేను ఇప్పటి నుండే దేని గురించి ఆలోచన చేయాలంటే చివరి గడియ కొరకు ఆలోచించుట మేలు కదా. తమ కడవరి స్థితి యోచించుట మేలు. ఆలోచించాలి. మీ కడవరి దినం, మీ చివరి గడియ ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? అకస్మాత్తుగా ముగిసిపోవాలనుకుంటున్నారా? లేక దేవుని చిత్తములో ముగియాలనుకుంటున్నారా? లేక ఏ విధంగానైనా పర్వాలేదులే, ఇక జీవితమే కదా ముగించబడ్డాం అని ఎటు కాని స్థితిలో ఆలోచన చేస్తున్నారా? నో. దేవుని బిడ్డలు అలా అజ్ఞానులుగా ఆలోచన చేయొద్దు. నీ కడవరి స్థితి, నీ కడవరి ముగింపు అది కూడా నీకు మేలుకరంగానే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చూసారు ఎంత గొప్పవాడు దేవుడు. చివరి గడియ నీ ముగింపు దినము కూడా అది నీ జీవితంలో ఎలాగుండాలని దేవుడు చెప్తున్నాడండి? మేలుకరంగా ఉండాలట. మేలుకరంగా ఉండాలంట. అలాగ ఆలోచన చేయాలి. హల్లెలూయా. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 23 నుండి చదువుకుందాం.
దావీదు యెహోవా యొద్ద యెహోవా విచారణ చేసెను, అందుకు యెహోవా నీవు నీవు వెళ్ళవద్దు, వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబళి చెట్టు కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక. అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలెనని సెలవిచ్చాను. ఎప్పుడు బయలుదేరాలి చెప్పాలి అందరూ. యెహోవా బయలుదేరుచున్నాడు కనుక అప్పుడే నీవు మరి ఎప్పుడు బయలుదేరి వచ్చారు మీరు? యెహోవా బయలుదేరి వచ్చినప్పుడు మీరు బయలుదేరారా? జాగ్రత్త, లెక్క అప్పగించాలి. ఆయన బయలుదేరి వస్తున్నప్పుడే మనము కూడా బయలుదేరి రావాలి. అది మంచి ఆలోచన, పరలోకపు ఆలోచన. దేవుడు నీకు అనుగ్రహించి వివేకముతో అనుగ్రహించే ఆలోచన. యెహోవా బయలుదేరుతున్నప్పుడు నీవు బయలుదేరి రావాలి. 10 గంటలకు మనం ఆరాధనని ప్రకటించుకుంటున్నాం. ఆ సమయానికే ఎవరు వస్తున్నారు ముందు? దేవుని కంటే గొప్పవాడు అనుకుంటున్నావా? దేవుని కంటే గొప్పదని అనుకుంటున్నారా మీరు? కాదు కదా. మరి అలా అనుకున్నప్పుడు మనం దేవుని కంటే ముందు రావాలా, దేవుడు వచ్చిన తర్వాత రావాలా? చెప్పండి. ఎప్పుడు బయలుదేరి రావాలి? క్రమశిక్షణ, ఒక సీనియారిటీ కాదు, సిన్సియారిటీ కావాలి. సీనియారిటీ ఉంటుంది. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు రక్షింపబడి నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి సీనియారిటీని చెప్తాం. అందులో సిన్సియారిటీ ఎంత ఉంది చెప్పాలి మీరే. మరి దేవుడు అనే వ్యక్తి ఎందుకు బయలుదేరి వస్తున్నాడు? నీకంటే ముందుగా. ఇక్కడ దావీదు గారు అడుగుతున్నాడు దేవుని సన్నిధిలో, అయ్యా నన్ను బయలుదేరి వెళ్ళమంటావా అంటే, వద్దు, నేను బయలుదేరు సమయమున నీవు బయలుదేర్రా, నువ్వు బయలుదేర్రా. ప్రారంభ క్షణము నుండే దేవుని ఆత్మ, దేవుని సన్నిధిని నువ్వు బలంగా అనుభవిస్తావు. నువ్వు ఎక్కడ డిస్టర్బ్ అవుతున్నావో తెలుసా? నువ్వు రావడమే ఒక గిల్టీతో వస్తున్నారు. ఏంటి ఆ గిల్టీనెస్ అంటే? నేను లేటుగా వస్తున్నాను. ఎవరు అడగరు కానీ మనకు అనిపిస్తుంది, అయ్యో పాటలు అయిపోయినాయి, అయ్యో ఆరాధన అయిపోయింది. గిల్టీనెస్ కాదండి. కుదిరినా కుదరకపోయినా గిల్టీనెస్ మనకు ఉంటుందా ఉండదా? నాకు చాలా ఉండేది విశ్వాసిగా ఉన్నప్పుడు. లేటుగా వెళ్ళడం అనేది నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. అవసరమైతే పాస్టర్ అమ్మ గారిని, పిల్లల్ని కూడా వదిలేసి వచ్చేసేవాడిని. అన్ఫార్చునేట్లీ ఒకవేళ దేని నిమిత్తమైన లేట్ అయితే ఆ రోజు నాకు సమాధానం ఉండేది కాదు, నెమ్మది ఉండేది కాదు. అయ్యో ప్రభువా, ఎందుకు నాకు ఎంత లేట్ అయిపోయింది? ఎందుకు నేను పాటలు దాటపెట్టుకున్నాను? ఎందుకు నేను ఆరాధన దాటపెట్టుకున్నాను? ప్రారంభ ప్రార్థన నుండి నేను ఉండాలి కదా నీ సన్నిధిలో. కొంతమంది సహకరించేవారు కూడా నాకు సహకరించట్లేదయ్యా, నేను సన్నిధికి రావాలని ఆశ ఉందయ్యా అంటే
ఆ వ్యక్తులను తీసి పక్కన పెట్టేశాడు దేవుడు. నాకు ఆటంకపరిచే వ్యక్తులను పక్కన పెట్టేశాడు. దేవుడు చేస్తాడు అలాగా. దేవుడు చేస్తాడు. నువ్వంత ఆశ కలిగి ఉంటే ఎవరినైనా పక్కన పెడతాడు, వేటినైనా పక్కన పెట్టేస్తాడు ఆయన. ఖచ్చితం అది. కానీ నీలో ఆశ ఎంతవరకు ఉంది? ప్రభు సన్నిధికి ఎప్పుడు రావాలనుకుంటున్నావు? ఆయన బయలుదేరి వచ్చాడు 10 గంటలకే. 10 గంటలకు రావాలని ఆయన బయలుదేరి వచ్చాడు. కానీ మనము ప్రభు కంటే గొప్పవాళ్ళం కదా మనం. అంతేనా? అంతేనా? ప్రభు కంటే అసాధారణమైన ఆలోచన కలిగిన వారమా మనం? కాదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఉంటాడు. ఆయన మాట తప్పుటకు నరుడు కాడు. ఆయన మాట తప్పుటకు నరుడు కాదు. అంటే ఎవరు తప్పుతారు అని అర్థం ఇక్కడ? మనుష్యులే మాట తప్పువారు, మనుష్యులే బింకములాడువారు, మనుష్యులే క్రమమును చెరుపుకునేవారు, మనుష్యులే దేవునికి విరోధంగా ప్రవర్తించేవారు, విరోధంగా మాట్లాడేవారు. దేవుడు కాదు. కానీ దేవుని మీద భయంకరంగా నేరస్థాపన చేస్తున్నారు. దేవుని సేవకుల మీద కూడా భయంకరంగా నేరస్థాపన చేస్తున్నారు. వద్దు, అలా చేయొద్దు. మనం శాపగ్రస్తులం కావద్దు. దేవుని కంటే గొప్పవారం కాదు. దేవుని సేవకుడి కంటే గొప్పవారము కాదు. దేవుని బిడ్డలారా, మనం ఎంత తగ్గుంటే అంత మంచిది. మన ఆలోచనలు దేవుని వైపు ఎంత బలంగా ఉంటే అంత మంచిది. అంత తొందరగా కార్యాలు చూస్తాం. నీ ఆలోచనలు బలహీనురాలు అయితే నీ కార్యాలు, నీ జీవితంలో జరగాల్సిన కార్యాలు మధ్యలోనే ఆగిపోతాయి. ఒకవేళ నీవే ఆటంకమేమో, నీ ఆలోచనే ఆటంకమేమో. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబళి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకు యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరి వెళ్ళవలెనని సెలవిచ్చెను. బయలుదేరమన్న సమయానికి మనం వస్తే, నీవు ఇంటిలో బయలుదేరి క్షణములోనే నీతో బయలుదేరి వస్తాడు ఆయన. నీకు తోడుగా ఉండి నడిచొస్తాడు. నీకు తోడుగా ఉండి నడిపించుకుని వస్తాడు ఆయన. గొర్రెల కాపరి ఏం చేస్తాడు? నడవలేని గొర్రెలను, బలహీనంగా ఉన్న గొర్రెలను, కుంటుతూ ఉన్న గొర్రెలను, ఆ గొర్రెలను ఏం చేస్తాడంటే మెడ మీద వేసుకుంటాడు. నడవలేని గొర్రెని మెడ మీద వేసుకొని నడుచుకుంటూ తీసుకుని వస్తాడు. చూసారా దేవుడు ఎంత గొప్పవాడు? అంటే నీ పట్ల, మనందరి పట్ల దేవుడు ఎంత గొప్ప బాధ్యత తీసుకుంటున్నాడో తెలుసా? ఆ గొప్ప కాపరి, ఆ మంచి కాపరి, ఆ ప్రధాన కాపరి అయినటువంటి దేవుడు, అయ్యో నా బిడ్డ సమయానికి రావాలని ఆశపడుతుంది, నడవలేకపోతుంది. సమయానికి రావాలని ఆశపడుతుంది, బలహీనంగా కనబడుతుంది. కనుక నా బిడ్డను బలపరచాలి, నా బిడ్డను నేను మోసుకు వెళ్ళాలి, నా బిడ్డకు తోడుగా నేను ఉండాలి, నా బిడ్డను స్వస్థపరిచి నడిపించాలి, బలపరిచి నడిపించాలి, ధైర్యపరిచి నడిపించాలి అని ఆయనకు నీకు తోడుగా ఉండి నీవు పడుతున్న నలుగుడు నుండి విడిపించి ఆయన తన సన్నిధికి తీసుకుని వస్తాడు. ఆయన తన సన్నిధికి
తీసుకుని వస్తాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవుని ఆలోచనకు భిన్నంగా ఉన్న శత్రువు యొక్క బంధకాలు, శత్రువు యొక్క పోరాటాలు, శత్రు ద్వారా కలిగే బలహీనతలు అన్నిటిని కూడా మనతో బయలుదేరి వచ్చినటువంటి దేవుడు నీకు ముందుగా ఉండి, నీకు శత్రుత్వం కలిగిన వారిని, నీకు ద్రోహం చేసేవారిని, నీ మీద పగ కలిగిన వారిని, నీకు విరోధంగా ఉన్న వారిని, తలంపులు చెరుపుతున్న వారిని, నీ ఆలోచన చెరుపుతున్న వారిని, నీ క్రమాన్ని చెరుపుతున్న వారిని, నీ భక్తిని చెరుపుతున్న వారిని ఆయన ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు, పోరాటం చేస్తాడు. ఆయన చెప్తున్నాడు ఇదే మాట. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబ నుండి గెజెర వరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేసెను. ఆమేన్, హల్లెలూయా. పైన వచనాల్లో చదివితే, చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు. దేవుని బిడ్డలారా, శత్రువులను తరుముటకు ఆయన నీకు ముందుగా బయలుదేరి వస్తున్నాడు. నీకు మార్గమును సరళమును చేస్తున్నాడు ఆయన. నువ్వు ఆపేస్తున్నావు ఆయనను. నాకు ఇష్టమైనప్పుడు వెళ్తాను ప్రభువా, నాకు నచ్చినప్పుడు వెళ్తాను ప్రభువా, నాకు బాగుంటే వెళ్తాను ప్రభువా, నాకు సంతోషం అనిపిస్తే వెళ్తాను ప్రభువా, నేను వెళ్ళాలనుకుంటే వెళ్తాను ప్రభు అనుకుని నీ సొంత ఆలోచనలో ఉండి ఆగిపోతున్నావు. అందుకని శత్రువుని గెలవలేకపోతున్నావు. అందుకని శత్రువైన సాతాను తొక్కలేకపోతున్నావు. కనుక దేని బిడలారా, ఇక్కడ 25వ వచనములో దేవుడు యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ దావీదు గారు కూడా యుద్ధం చేస్తాం. దేవుడు బయలుదేరి వచ్చే శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ దావీదు గారు కూడా గెబా నుండి గెజెర వరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేసెను. దేవుని ఆలోచన అంత అసాధారణమైన ఆలోచన. దేవుని యొక్క బలము అసాధారణమైన బలము. దేవుని యొక్క జ్ఞానము అసాధారణమైన జ్ఞానం. దేవుని యొక్క దర్శనము అసాధారణమైన దర్శనం. భక్తుడని యోహాను గారు చూసిన దర్శనం మామూలు దర్శనం కాదు, అసాధారణమైన దర్శనం. ఏ మనుషులు చూడని దర్శనం. పరలోకమును గూర్చి చూపించిన దర్శనం అసాధారణమైన దర్శనం. యోహాను గారు చూడగలిగారంటే ఆయన ఆలోచన ఎంత గొప్పది, ఆయన ఆలోచన ఎంత గొప్పది, ఆయన వివేచన ఎంత గొప్పది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డల మనలో ఏమాత్రము కూడా నిర్లక్ష్యము ఉండకూడదు. చూడండి, ద్వితీయోపదేశ కాండములో 32వ అధ్యాయం 20వ వచనములో మనము చదువుకుంటే, ఇందాక 18, 19 వచనాలు చదువుకున్నాం కదా. ఇక్కడ 20వ వచనములో చూస్తే ఆయన ఇట్లను కొనెను. ఏమనుకుంటున్నాడు ఆయన? నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగును చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. బా, ఎంత భయంకరమైన మాట. ఆయన ఏమనుకుంటున్నాడట? నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. అంటే దేవుడు నిన్ను పట్టించుకోడన్నమాట. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, నీకు దేవుడు తోడుగా ఉండలేకపోతున్నాడు అన్నమాట. సాధ్యమవుతుందమ్మా మన జీవితానికి ఆయన తోడు లేకపోతే? ఆయన తోడు లేకపోతే మనం బ్రతకగలమా? ఆయన తోడు లేకపోతే ఆయన రాజ్యంలోనికి మనం వెళ్ళగలమా?
ఆయన ఏమంటున్నాడు? ఆయన ఏమనుకుంటున్నాడు? వారి ఆలోచనలు నాకు భిన్నంగా ఉన్నాయి కనుక ఎంత చెప్పినా విననొల్లని ప్రజలుగా ఉన్నారు కాబట్టి ఒక్కసారి నేను వారికి విముఖుడనై ఉంటాను, వారి కడవరి స్థితి ఏమవుతుందో చూస్తాను అని వదిలిపెట్టేస్తున్నాడట. వదిలిపెట్టే పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? చాలా భయంకరం. ఆలోచన తొయ్యదు, గమ్యం తెలీదు, ఎలా పరిగెట్టాలో తెలీదు, ఏం చెయ్యాలో తెలీదు. అటువంటి పరిస్థితి. కారణం, దేవుడు నీకు విముఖుడై ఉన్నాడు. చాలా దారుణం, చాలా దుఃఖకరం. దేవుడు నీకు విముఖుడై ఉంటే అసలు ఇంకా ఏంటి మన భక్తి, ఏంటి మన విశ్వాస జీవితం? నేను వారికి విముఖుడనై వారి యొక్క కడవరి స్థితిని ఏమవుతుందో నేను చూస్తానంటున్నాడట. దేని బిడ్డలారా, ఆ పరిస్థితికి మనం వెళ్ళొద్దు దయచేసి. అందుకని ఏమంటారంటే తెగే వరకు లాగొద్దు అని అంటారు. తెగే వరకు లాగొద్దు అని అంటారు. కనుక వ్యర్థమైన ఆయాసం పడకుండా, వ్యర్థమైన పట్టుదలలకు వెళ్ళకుండా, వ్యర్థమైన రోషానికి వెళ్ళకుండా, వ్యర్థమైనటువంటి పౌరుషాలకు వెళ్ళకుండా మనం దేవుని సన్నిధిలో ఆయన ఆలోచన కలిగి, ఆయన తోడును కలిగి, ఆయన సహాయం కలిగి ఉండడం మంచిది. మనకు మేలుకరం. అలాగ కాకుండా నాకు నచ్చినట్టు చేస్తా, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తా, నాకు నచ్చినట్టు తలంపు తలుస్తా, ఎవడడ్డొస్తాడు, ఎవడేం చేస్తాడు, అది నా ఇష్టం అనుకుని వెళితే తారుమారైపోతాయి నీ బ్రతుకు. తారుమారైపోతాయి బ్రతుకులు, ఎందుకు పనికి రాకుండా పోతాయి. ఆ విర్రవీగుడు వద్దు. దేవుని దృష్టిలో మనం ఎంతవారమండి? దేవుని దృష్టిలో మనం ఎవరమండి? అసలు ఏం గొప్పవారు మనం? అసలు దేవుడేమంటున్నాడు? నేను విముఖుడనై ఉంటాను. దేవుడు నిన్ను విడిచిపెడితే నీ గతి ఏంటి? నీ బ్రతుకేంటి? ఆ స్థితికి తీసుకువెళితే తెలుస్తుంది. అప్పుడు ఒక్కడుగు కూడా వేయలేని పరిస్థితి ఉన్నప్పుడు, ఒక్క మాట కూడా మాట్లాడడానికి నోరు కట్టేసినప్పుడు, ఒక్క చెయ్యి కూడా లేవడానికి అవకాశం లేనప్పుడు, ఏం ఆలోచిస్తున్నావో తెలియలేని కోమాలో ఉన్నప్పుడు, ఆ బాధ పడుతున్న వ్యక్తికి, చూస్తున్న వ్యక్తులకి తెలుస్తుంది. అప్పుడు దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు అనేది. ఆ పరిస్థితులు కావాలి మనకి. దాని కొరక మనము ప్రభువుని అంగీకరించి దేవుని సన్నిధికి వస్తుంది. మనం గొప్పవారంగా మనం మాట్లాడొచ్చా? దేవునిని తిరస్కరించే మాటలు మాట్లాడొచ్చా? సంఘాన్ని దూషించవచ్చా? సేవకుని తక్కువగా అంచనేసి మాట్లాడొచ్చా? దేని బిడ్డలారా, ఎప్పటికీ మనం అలా చేయకూడదు. నీకున్న గొప్పతో నీకుండని, నీకున్న సంపాదన నీకుండని, నీకున్న బలం నీకుండనే మనము విర్రవీగుతూ ఉండొద్దు. మన ఆలోచనలు దేవునికి భిన్నంగా ఉండవద్దు. దేవుని తోడు మనకు లేకపోతే చాలా ప్రమాదం. దేవుని తోడు మన కుటుంబానికి లేకపోతే చాలా ప్రమాదం. దేవుని సన్నిధి నిత్యము మనతో ఉండకపోతే మనకు ప్రమాదం. కాబట్టి దేని బిడ్డలారా, ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆయన ఇట్లనుకొనేను అనుకునే పరిస్థితిని తెచ్చుకోవద్దు. ఇలాగ అనుకునే పరిస్థితి నీవు తెచ్చుకోవద్దు. నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని. ఎలా ఉన్నారంట వాళ్ళు? అలా మాట్లాడేవారు, అలా చూసేవారు, అలా ప్రవర్తించేవారు. దేవుని బిడ్డలారు, ఏమి చూసి వాళ్ళు ఎలాగున్నారంట? మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని
పిల్లలు. నోరు ఏదో ఒక రోజు కట్టేస్తాడు. ఏదో ఒక రోజు కట్టేస్తాడు. కాబట్టి మనం ఆ స్థితికి వెళ్ళొద్దు. మత్తయి సువార్తలో 15వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి. చాలు. యెషయా ప్రవచించినటువంటి మాట ఎలాగుందంటే, ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటాడంటే, వేషధారులారా, వేషధారణ విశ్వాసులారా, వేషధారణతో కూడినటువంటి క్రైస్తవులారా, నటనా జీవితం, నటనా భక్తి, అటువంటి భక్తితో మీరు రావద్దు. అటువంటి భక్తితో, వేషధారణతో, నటనా జీవితంతో నన్ను స్తుతించొద్దు, నన్ను గణపరచొద్దు, నా సన్నిధికి రావద్దు. అటువంటి వారిని ఏమని పిలుస్తున్నాడు ఆయన? వేషధారులారా, వేషధారులారా. ప్రభు చెప్పిన ఆలోచన ప్రకారం కాకుండా మనకు నచ్చిన ఆలోచన ప్రకారంగా ప్రవర్తిస్తే మనలో వచ్చేది వేషధారణే, నటన భక్తే. కాబట్టి ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారు హృదయం నాకు దూరముగా. చూసారా? దేవుని సన్నిధికి వస్తున్నారు, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవునికి ఏం దూరంగా ఉంది? ఏం లాభం? దేవుని దృష్టికి నీ హృదయము దూరంగా ఉంటే దేవునిని మనము ఎలా స్తుతిస్తున్నాం, ఎలా సంతోషపెడుతున్నాం? మనం హృదయము దూరంగా ఉంటే ఇంకా మనం ఏం చేస్తున్నట్టు అంటే, శరీరముతో మనం తృప్తిపరుస్తున్నామా? శరీరముతో మనం తృప్తిపరుస్తున్నాం ఆయనను. దేనితో తృప్తిపరచాలి? హృదయముతో. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మనుష్యులు కల్పించు పద్ధతులు అలవాటు ప్రకారంగా, ఆచార ప్రకారముగా నచ్చినట్టుగా చేసే పద్ధతులు, మనుష్యులు కల్పించే పద్ధతులు. దేవుడు కల్పించే పద్ధతి కాదది. వాక్యం చెప్పే క్రమము కాదది. మనుష్యులు కల్పించే పద్ధతుల ప్రకారంగా నువ్వు చేస్తే అది దైవోపదేశము కాదు, దేవుడు చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పిన క్రమము కాదు. కాబట్టి వ్యర్థముగా మనము ఆయనను స్తుతించకూడదు, ఆరాధించకూడదు, ఏది చేయకూడదు. అస్సలకే హృదయం దూరంగా ఉందని చెప్తున్నాడు. కనుక దేని బిడ్డలారా ఆలోచన చేయండి. చివరకు ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఎస్తేరు గ్రంథములో 4వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశిస్తారు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పెను. దీని కొరకే నీవు నీ తండ్రి ఇంటి వారు నశించిపోకమునిపే దేవుడు నిన్ను
ఈ యొక్క రాణిగా చేయడానికి, ఈ కోటలో ప్రవేశించటానికి, రాజభవనంలో ప్రవేశించటానికి దీనికోసమేనేమో. నువ్వు రాణిగా ఉండడానికి అని చెప్పుకోవడానికి కాదు, నీ హోదా పెంచుకున్నానని చూపించుకోవడానికి కాదు, ఇంత ఆస్తికి నేను అధిపతినయ్యానని చెప్పుకోవడానికి కాదు. అసలు నిన్ను పంపించింది ఎందుకో ఒక్కసారి నువ్వు ఆలోచన చే. దీని కొరకేనేమో దేవుడు ఆలోచన చేసి నిన్ను ఏ యోగ్యత లేని, ఎటువంటి అవకాశములు లేనటువంటి నిన్ను ఒక రాజుకు భార్య కావడానికి నీ ఆలోచన ప్రకారం కాదు, నా ఆలోచన ప్రకారం కాదు, దేవుని ఆలోచన నిన్ను ఈ కోటలోనికి ప్రవేశపెట్టింది. ఎందుకంటే యూదులను మరణము నుండి తప్పించటానికి, యూదులను కాపాడడానికి దేవుడు నిన్ను ఈ కోటలోనికి పంపించాడు, రాజుకు భార్యగా ఉండడానికి పంపించాడు. ఒకవేళ లేదు నన్ను పంపించింది నువ్వు చెప్పినట్టుగా కాదు, నువ్వు ఆలోచించినట్టుగా కాదు, దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు కాబట్టి నేను ఈ కోటలోకి వచ్చాను తప్ప వీళ్ళని రక్షించడానికో, లేకపోతే వాళ్ళని కాపాడడానికో, వాళ్ళ కొరకు నేను ఉపాసన ప్రార్థన చేయడానికో కాదు. ఎందుకు మనం క్రైస్తవులమైంది? ఎవడో ఏదో అయిపోతున్నాడంటే మనకేంటి పట్టింపు? ఎవరెలో చెడిపోతున్నారంటే మనకేంటి బాధ? మన పక్కన వాళ్ళు ఏదో భక్తిహీనులు అయిపోతున్నారంటే మనకేంటి బాధ అనుకుంటున్నారా? అందుకొరకు కాదు మనం క్రైస్తవులమైంది. ఎందుకంటే నువ్వు ఆలోచించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి, నువ్వు ఆలోచించి మరణాంధకారములో చిక్కుకున్న వారిని విడిపించటానికి, నువ్వు ఆలోచించి యూదా వంశమునంతటిని కూడా కాపాడడానికి, నువ్వు ఆలోచించి నీ ఎదుట ఉన్న సమాజాన్ని కాపాడడానికి, నువ్వు ఆలోచించి నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి, నువ్వు ఆలోచించి అనేకులను దేవుని యొద్దకు నడిపించడం. అందుకే నువ్వు క్రైస్తవుడు అయ్యావు, అందుకే నువ్వు క్రైస్తవురాలు అయ్యావు, అందుకే నిన్ను రక్షించుకున్నాడు, అందుకే నిన్ను ఆయన తన రక్తముతో నిన్ను కడిగాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ ఆలోచన దేవుని ఆలోచన అయి ఉండాలి, మీ ఆలోచన దేవుని ఆలోచనలు అయి ఉండాలి. అప్పుడే దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు, నీకు తోడుగా ఉండి కార్యాలు చేస్తాడు, నీకు తోడుగా ఉండి నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు తోడుగా ఉండి నీ కుటుంబానికి ఉన్న లోటును తీరుస్తాడు, నీకు తోడుగా ఉండి నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధను, కష్టం నుండి విడిపిస్తాడు. కనుక నీ ఆలోచన దేవుని వైపు ఉండాలి, దేవునిలో ఉండాలి. నీకు విముఖుడై ఉంటే నీ ఆలోచన పనికిరావు. దేవుడు నీకు దూరంగా ఉంటే నీ ఆలోచన దేవుని యొద్దకు చేరవు. ఆయన నీకు తోడుగా ఉంటేనే నీ ఆలోచన ఆయన యొద్దకు వెళుతుంది. ఆయన నీకు తోడుగా ఉంటేనే నీ ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తేనే నీ హృదయము సంతృప్తి కలిగి జీవించగలుగుతుంది. ఆయన తోడు లేని సమయాన నీ ఆలోచన వ్యర్థం, నీ ప్రార్థన వ్యర్థం, నీ భక్తి వ్యర్థం. కాబట్టి ఒకవేళ ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మనలో ఎవరైనా దేవుని ఆలోచనకు భిన్నంగా ఉండి ఇవన్నీ కోల్పోతున్నారేమో, ఒకవేళ దేవుడు మీకు విముఖుడై ఉన్నాడేమో, తోడుగా ఉండలేకపోతున్నాడేమో. కాబట్టి ఒక్కసారి ప్రభు సన్నిధిలో మనము క్షమాపణ కోరికిన, ప్రభువా నా ఆలోచన మార్చయ్యా, నా ఆలోచన నన్ను భయంకరమైన హింసకు తీసుకెళ్ళింది, నా ఆలోచన నన్ను నష్టపరుస్తుంది, నా ఆలోచన నన్ను ఆశీర్వాదంలోనికి వెళ్ళనివ్వట్లేదు,
నా ఆలోచనలు నన్ను అభివృద్ధిలోనికి వెళ్ళనివ్వట్లేదు. నా ఆలోచనలు నన్ను ప్రతిదానికి అడ్డుపడుతున్నాయి. నీ ఆలోచనగా మార్చయ్యా, నాకు తోడుండయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను బలపరచయ్యా అని ఇప్పుడైనా మీ ఆలోచన మార్చుకుని క్రమము కలిగి దేవుడు బయలుదేరి వస్తున్నాడు ఈ సమయాన్ని మీరు ఎరిగి ఆ సమయానికి మీరు రాగలిగితే నేను మీకు తోడుగా ఉన్నాను అని మీకు మీరుగా అది రుజువు చేసుకుంటారు. ఆయన ఉన్నాడని మీరు చక్కగా సంతృప్తి కలిగి మీరు జీవించగలుగుతారు. మీ ఆలోచనలు దేవుని చిత్తములో నెరవేర్చబడును గాక. దేవునికి భిన్నంగా ఆ ఉన్న ఆలోచనలన్నీ కూడా లయపరచబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, జీవము గల మా దేవా, దయగల తండ్రి యేసయ్యా, వారు ఆలోచన లేనివారు, వారు అవివేకులు, అజ్ఞానులు. ఎంత గద్దించిన, ఎంత ప్రేమించిన, ఎంతగా ఆదరించిన, ఎంతగా బలపరిచిన నాకు దూరం అవుతూనే ఉన్నారు. నా మీద సణుగుతూనే ఉన్నారు, నా మీద కోపగిస్తూనే ఉన్నారు, నన్ను గూర్చి చెడ్డ మాటలు పలుకుతూనే ఉన్నారు. కారణం వాళ్ళ హృదయం చెడ్డది. అజ్ఞానులు, అవివేకులు, అంధకారములో జీవిస్తున్నవారు, పాపములో జీవిస్తున్నవారు, శరీరమును సుఖపెట్టుకుంటున్నారు. దేవుడంటే లెక్కలేదు, దేవుని సన్నిధి అంటే లెక్కలేదు, ఆరాధన అంటే లెక్కలేదు. ఈ విధంగా తమ ఆలోచనలు దేవునికి భిన్నంగా ఉన్నాయి. దేవునికి వారి హృదయము దూరంగా ఉంది. పేరుకు మాత్రం వచ్చి వారు పెదవులతో ఘనపరుస్తారు, స్తుతిస్తారు. కానీ దేవుడు వాటిని అంగీకరించట్లేదు, దేవుడు వాటిని స్వీకరించట్లేదు, మహిమ పొందుకోవట్లేదు అని ప్రభు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నటువంటి మాటలు మనం విన్నాం. ఇంతకాలం నువ్వు చేసిన భక్తి వ్యర్థమైందేమో, నీ విశ్వాసం వ్యర్థమైందేమో, దేవుడు నీకు విముఖుడై దూరం అయిపోయాడేమో, నీ కడవరి స్థితి గురించి ఏం జరుగుతుందో అని చూస్తూ ఉంటున్నాడేమో. అయ్యో ప్రభువా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నాకు దూరం కావద్దయ్యా. దావీదు కుమారుడా, రక్షకుడా, నా విమోచకుడా, నిత్య జీవపు మాటలు కలిగిన వాడా, మేము నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళగలము? దేవా, మాకు తోడుండి నడిపించయ్యా. నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవే నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవే నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చిక్కుంటేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా
నా యేసయ్యా. దేవానికి స్తోత్రములు నాయన. నువ్వు మాకు తోడుగా ఉంటే మాకు భయం ఉండదు, బెంగ ఉండదు, దిగులు ఉండదు, బలహీనతలు ఉండవు, శోధనలు ఉండవు. నీవుంటే మాకు ధైర్యం, నీవుంటే మాకు బలము, నీవుంటే మాకు విజయం. తండ్రి, మమ్మల్ని విడిచిపెట్టొద్దయ్యా, మా కుటుంబాలను విడిచిపెట్టొద్దయ్యా, మా సంఘమును విడిచిపెట్టొద్దయ్యా, మా దేశాన్ని విడిచిపెట్టొద్దయ్యా. దేవా, నీ సన్నిధిలో మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. ఆమేన్.